ఇత్తడి గేర్లు, ఆవిరితో నడిచేటువంటి యంత్రాలే కంప్యూటర్లుగా పిలువబడేవి. ఇప్పుడు పిల్లలు ఆడుకునే సాధనం అప్పుడు కంప్యూటర్ ఆవిష్కరణకు దారితీసింది. పెద్ద గదంత కంప్యూటర్ నుంచి జేబులో ఇముడిపోయేంత సైజుకి కంప్యూటర్ రూపాంతరం చెందింది. భారీ సైజు నుంచి చిన్న సైజు కంప్యూటర్ని మార్చేసిన ఘనత ఆ ట్రాన్సిస్టర్స్కే దక్కుతుంది. ఏంటి కథా కమామేషు. అప్పటి యంత్ర పరికరాలతోటి, ఆవిరితోటి నడిచేటువంటి కంప్యూటర్ దగ్గర నుంచి నేటి సూపర్ కంప్యూటర్ దాకా కంప్యూటర్ చరిత్ర ఏ విధంగా నడిచింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు సూర్యం. ఇందులో మనం టెక్నాలజీ కథల్ని తెలుసుకుందామని చెప్తున్నాం కదా. ఈ వీడియోలో మనం కంప్యూటర్ కథా కమామేషు ఏంటో మనం తెలుసుకుందాం. నేడు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుంచి అంతరిక్ష నౌకల్ని నడిపేటువంటి సూపర్ కంప్యూటర్ వరకు కంప్యూటర్ పరిజ్ఞానం మానవ జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పిందండి. ఈ ప్రయాణం, ఇంతటి ప్రయాణం కూడా రాత్రికి రాత్రే మాత్రం జరగలేదండి. ఎన్నో సంవత్సరాల ఎంతమందో శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితంగా ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సూపర్ కంప్యూటర్లు కానీ, మన జేబులో ఇమిడిపోయేటువంటి మొబైల్ కంప్యూటర్లు కానీ ఆవిష్కరణకు దారితీసిందనమాట. ఒకప్పుడు మనుషులు సంఖ్యలను లెక్కించడానికే చాలా కష్టపడేవారు. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరంలో అబాకస్ అనేటువంటి యంత్రం వాడకంలోకి వచ్చిందండి. అప్పుడు అది కనిపెట్టారు. అబాకస్ అంటే తెలుసు కదా, మనం చిన్నపిల్లలు ఆడుకుంటూ లెక్కలు నేర్చుకోవడానికి పూసలతో ఉండేటువంటి ఒక పలక లాంటిది. ఆ అబాకస్సే అప్పుడు కంప్యూటర్ ఆవిష్కరణకి దారితీసింది. అప్పట్లో ఈ అబాకస్సే మొదటి కంప్యూటర్గా ఖ్యాతికెక్కింది. తర్వాత 1642లో బ్లేజ్ పాస్కల్ అనే ఆయన పాస్కలైజ్ అనేటువంటి మొదటి మెకానికల్ క్యాలిక్యులేటర్ని తయారు చేశారనమాట. 1837లో చార్లెస్ బాబేజ్ ఒక అనలిటికల్ ఇంజిన్కి రూపకల్పన చేశాడు. ఈ భారీ యంత్రం ఆవిష్కరణతో ఆధునిక కంప్యూటర్కి పునాదులు పడ్డాయి. ఆయన రూపొందించిన కేవలం ఇత్తడి చక్రాలు మరియు గేర్ల సాధనంతో పనిచేసేటువంటి ఒక యంత్ర పరికరమే ఆ రోజుల్లో కంప్యూటర్గా పిలువబడేది. తర్వాత కాలంలో బాబేజ్ ఆలోచనలకి అలాగరిథమ్స్ని జోడించి అడా లవ్లేస్ ప్రపంచపు మొట్టమొదటి ప్రోగ్రామర్గా నిలిచారన్నమాట. అంటే యంత్రానికి ఒక ప్రోగ్రామ్ ఇస్తే అది పనిచేసే విధంగా మొట్టమొదటి ప్రోగ్రామర్గా ఈ లవ్లేస్ ఈ కంప్యూటర్ యొక్క పరిశోధనని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో కంప్యూటర్ అంటే ఒక భౌతికమైన యంత్రము, గేర్ల సహాయంతో తిరిగేటువంటి ఒక మెషిన్ అని చెప్పేసి అందరూ భావించారు. తర్వాత రోజుల్లో ఇది ఒక స్మార్ట్ డివైస్ కింద మారడానికి పునాదులు పడ్డాయి. తర్వాత రోజుల్లో ఈ కంప్యూటర్ అనేటువంటి పరికరం మీద చాలా పరిశోధనలు జరిగాయి. విద్యుత్ సరఫరా అనేటువంటిది క్రమేపీ చాలా ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చింది. ఆ విద్యుత్ సరఫరా అందుబాటులోకి ఎప్పుడైతే వచ్చిందో వాల్వ్ టెక్నాలజీ అనేటువంటిది అభివృద్ధి చెందింది. వాల్వ్ టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాతే వాల్వ్ రేడియోలు మనకి మార్కెట్లోకి వచ్చాయి. ఈ వాల్వులతోనే కంప్యూటర్ని తయారు చేసేటువంటి ఆలోచనలకి శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. 1940 నుంచి 1950 మధ్య కాలంలో ఈ వాల్వులు ఉపయోగించి కంప్యూటర్లు తయారు చేయాలి అనే ఆలోచన నడుస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం అనేటువంటిది చోటు చేసుకుంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఏదైతే ఉందో అది కంప్యూటర్ల ఆవిష్కరణని మరింత వేగవంతం చేసింది. శత్రు దేశాల యొక్క రహస్యాలని డీకోడ్ చేయడానికి కంప్యూటర్ అనేటువంటి పరికరాలని కనిపెట్టాలి అని చెప్పేసి శాస్త్రవేత్తలు అప్పుడు ఆలోచించారు. ఆయా దేశాల్లో శాస్త్రవేత్తలు విపరీతమైనటువంటి పరిశోధన చేయడం ఫలితంగా 1941లో Z3 అనేటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఫంక్షనల్ ప్రోగ్రామబుల్ కంప్యూటర్ను జర్మనీ ఆవిష్కరించింది. తర్వాత 1943లో కొలోసస్ అనే కంప్యూటర్ యంత్రాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు రూపొందిస్తే అమెరికా శాస్త్రవేత్తలు 1946లో ఇనియాక్ అనేటువంటి భారీ యంత్రాన్ని రూపకల్పన చేశారు. ఈ భారీ యంత్రంలో మొత్తం 18,000 వాల్వులు ఇమిడి ఉన్నాయన్నమాట. మనకు 6 వాల్వులు ఉంటేనే ఈ మాత్రం సైజులో మనకు వాల్వ్ రేడియో కనిపించింది కదా పూర్వకాలంలో. 18,000 వాల్వుల సహాయంతో ఒక కంప్యూటర్ను రూపొందించారు. అది ఒక పెద్ద గది నిండా నిండిపోయి ఉండేది ఆ కంప్యూటర్. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి క్యాలిక్యులేషన్ మిషన్గా సెకన్కి వేల సంఖ్యలో గణాంకాలను చేయగలిగేటువంటి కంప్యూటర్ యంత్రంగా అప్పట్లో ఖ్యాతికెక్కింది. తర్వాత కాలంలో ఈ కంప్యూటర్ అనేటువంటిది వాల్వుల దశ నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దశకు మారింది. అంటే ఎప్పుడైతే ట్రాన్సిస్టర్లు, మైక్రో ప్రాసెసర్లు రంగంలోకి దిగాయో వాల్వుల బదులు ట్రాన్సిస్టర్లు, మైక్రో ప్రాసెసర్లు కంప్యూటర్లో చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి కంప్యూటర్ల సైజులో కూడా క్రమేపీ తగ్గుదల కనిపించి చిన్న సైజుకు రావడం మొదలెట్టాయి. మొట్టమొదట
1947లో ఈ ట్రాన్సిస్టర్ అనేటువంటి ఒక చిన్న పరికరాన్ని సెమీకండక్టర్ని కనిపెట్టారు. సెమీకండక్టర్ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో కంప్యూటర్ టెక్నాలజీ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందింది. సెమీకండక్టర్ టెక్నాలజీ గురించి నేను వేరే వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే 1947లో ట్రాన్సిస్టర్లని కనిపెట్టడం జరిగిందో ఈ ట్రాన్సిస్టర్ల ఆధారంగా ఐసీలకు రూపకల్పన జరిగింది. ఒక ట్రాన్సిస్టర్లు వేల ట్రాన్సిస్టర్లు కలిసినటువంటి ఒక పరికరం, ఇంత ట్రాన్సిస్టర్ ఉంటే ఇంత ఐసీ ఉంటుంది. ఇంత ట్రాన్సిస్టర్లు ఒక వేల సంఖ్యలో కలిపితే ఇంత ఐసీని అభివృద్ధి చేశారు. ఈ విధంగా ఐసీలు ట్రాన్సిస్టర్లు అభివృద్ధి జరుగుతున్న తరుణంలో కంప్యూటర్ కూడా వేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంప్యూటింగ్కి తోడు ప్రోగ్రామింగ్ భాషలు కూడా చాలా కీలకమయ్యాయి. ఇవి 1950లో ఈ ప్రోగ్రామింగ్ కోడ్లని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. తర్వాత ఫోర్ట్రాను, కోబాలు వంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ లాంగ్వేజెస్ వాటిని ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడంతో కంప్యూటర్ల తయారీ, కంప్యూటర్లపై పరిశోధనలు ఇంకా విస్తృతమయ్యాయి. 1960లో ఈ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లను ఉపయోగించుకుని ఐబిఎం అనేటువంటి ఒక సంస్థ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిందండి. అప్పట్లో అది ఒక పూర్తి స్థాయి కంప్యూటర్గా సంచలనం సృష్టించింది, ప్రపంచవ్యాప్తంగా విస్తారంగా వ్యాప్తి చెందింది. వీటి ప్రత్యేకత ఏంటంటే వాల్వులతో తయారు చేసినటువంటి ఈ కంప్యూటర్లు కానీ పరికరాలు కానీ ఎక్కువ వేడిని వెదజల్లుతాయి, ఎక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటాయి. కానీ ట్రాన్సిస్టర్లతో తయారు చేసినటువంటి ఈ కంప్యూటర్లు ఏవైతే ఉన్నాయో తక్కువ వేడిని వెదజల్లుతాయి, అదేవిధంగా తక్కువ విద్యుత్తుతోటి ఎక్కువ కాలం పని చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని ఐబిఎం తన మొట్టమొదటి కంప్యూటర్ని మార్కెట్లో విడుదల చేసింది, ప్రపంచ మార్కెట్లోకి. తర్వాత 1970 నుంచి 1990 కాలంలో ఈ కంప్యూటర్ అంతా కూడా ఒక సిలికాన్ చిప్లోకి మారిపోయింది. 1971లో మైక్రో ప్రాసెసర్ని కనిపెట్టడం జరిగింది. ఇంటెల్ సంస్థ మొట్టమొదటి మైక్రో ప్రాసెసరు ఇంటెల్ 4004 అనేటువంటి ఒక మైక్రో ప్రాసెసర్ని కనిపెట్టి మార్కెట్లోకి విడుదల చేయడంతో కంప్యూటర్ల తయారీ అనేటువంటిది మరింత సులభం అయిపోయింది సంస్థలకి. ఎప్పుడైతే 1971లో ఇంటెల్ సంస్థ మొట్టమొదటి ప్రాసెసర్ అయిన ఇంటెల్ 4004ని విడుదల చేసిందో అప్పటి నుంచి కంప్యూటర్ రంగం అనేటువంటిది చాలా వేగం పుంజుకుంది. శాస్త్రవేత్తల పరిశోధనలు కూడా పరుగులు పెట్టాయి కంప్యూటర్ రంగంలో, కంప్యూటర్ యొక్క ఆవిష్కరణలో. ఈ మైక్రో ప్రాసెసర్లు కూడా రానున్న కాలంలో చాలా డెవలప్ చెందాయి. 1970 1990 మధ్యకాలంలో ఇవి సిలికాన్ చిప్పుల కింద రూపాంతరం చెందాయి. మొట్టమొదటి ట్రాన్సిస్టర్ అనేటువంటిది కంప్యూటర్ సైజుని తగ్గించింది, తర్వాత ఐసీలు వచ్చాయి, తర్వాత మైక్రో ప్రాసెసర్లు. ఒక ట్రాన్సిస్టర్ చేసే పని 1000 ట్రాన్సిస్టర్లు చేసే పని ఒక ఐసీ చేస్తే లక్షల ట్రాన్సిస్టర్ల సామర్థ్యం అనేటువంటిది ఒక మైక్రో ప్రాసెసర్లో ఉంటుంది. ఈ మైక్రో ప్రాసెసర్ల సామర్థ్యం కూడా 1980 నుంచి 90 మధ్యకాలంలో బాగా విస్తృతపరిచారు. 1970 నుంచే మైక్రో ప్రాసెసర్ల కంప్యూటర్లో వాడకాలు మొదలైనప్పటికీ 80-90 కాలంలో ఈ మైక్రో ప్రాసెసర్ల యొక్క ఫీచర్లు బాగా, వాటి పనితనాన్ని, మైక్రో ప్రాసెసర్ల సైజు చిన్న తగ్గిపోయింది, అవి చేసేటువంటి పని అనేటువంటిది విస్తృతమైపోయింది. వాటిలో ఒకే చిన్న మైక్రో ప్రాసెసర్ ఎన్నో లక్షల కోట్ల గణాంకాలని లేదా లక్షల కోట్ల సమాచారాన్ని మనకి అందించగలిగేటువంటి సామర్థ్యానికి ఈ మైక్రో ప్రాసెసర్ల యొక్క స్థాయిని విస్తృతపరచడంతో కంప్యూటర్ల యొక్క ఈ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కంప్యూటర్లు ఇంకా అభివృద్ధి చెందడం ప్రారంభించాయి, వాటి రూపురేఖలే మారిపోయాయి. ఎప్పుడైతే ఈ సిలికాన్ చిప్లు కంప్యూటర్లోకి ప్రవేశించాయో 1980 నుంచి ఇవి పర్సనల్ కంప్యూటర్ల రూపాన్ని తీసుకుని ఇళ్లలోకి పీసీలుగా వచ్చి కూర్చోవడం మొదలెట్టాయి. వీటిని పర్సనల్ కంప్యూటర్లుగా ఇళ్లలో వినియోగదారులు తమ ఇంటికి తెచ్చుకుని తమ సొంతంగా కంప్యూటర్లను వాడుకోవడం ప్రారంభించారు. ఇలాగా మొట్టమొదటిగా 1980 నుంచి కంప్యూటర్ ఇళ్లలోని టేబుళ్ల మీదకి ఎక్కడం ప్రారంభించింది. అప్పటి నుంచి వినియోగదారులు తమ సొంతంగా కంప్యూటర్లు కొనుక్కుని వినియోగించడం ప్రారంభించారు. ఈ యొక్క విప్లవం అనేటువంటిది 1980లో ప్రారంభమైంది. తర్వాత 1980 దాటిన తర్వాత 1990 లోపల ఈ కంప్యూటర్లో కూడా రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. కంప్యూటర్లు పనిచేసేటువంటి తీరుతెన్నుల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం లెక్కలు చేసేటువంటి పరికరాలుగానే కాకుండా అవి సమాచార సాధనాలుగాను, వినోద సాధనాలుగా కూడా మారిపోవడంతో ప్రతి ఇంట్లో కూడా కంప్యూటర్ ప్రవేశించే పరిస్థితి వచ్చేసింది. అయితే ఏదేమైనా 1971లో మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టినటువంటి ఒక ప్రాసెసర్ ఏదైతే ఉందో, మనం అనుకున్నాం కదా ఇంటెల్ 4004 ప్రాసెసర్ అని, అది
మొత్తంగా కంప్యూటర్లో ఒక పెద్ద విప్లవానికే దారితీసిందని చెప్పాలి. ఈ కంప్యూటర్ చిప్పులు, మైక్రో ప్రాసెసర్ల సహాయంతో ఆ తర్వాత రకరకాల కొత్త కొత్త ఫీచర్లు జోడించి ఈ చిప్పుల శకం ముందుకు నడుస్తూ వచ్చింది. దాంతోపాటు కంప్యూటర్ల శకం కూడా అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. 1976లో యాపిల్ అనేవాళ్ళు యాపిల్ ఐ అనేటువంటి కంప్యూటరు మైక్రో ప్రాసెసర్ బేస్డ్గా మార్కెట్లోకి దించారు. అది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి ఒక కంప్యూటర్గా పేరు పొందింది. తర్వాత ఐబిఎం వాళ్ళు 1981లో ఒక పర్సనల్ కంప్యూటర్ని మార్కెట్లోకి దించారు. అది కూడా చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో. ఫైనల్గా 1985లో మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ప్రపంచంలో. అప్పటి నుంచి కంప్యూటర్ అనేటువంటి పరుగులు మనం ఎవరు పట్టుకోలేకుండా ఉన్నాయి. కంప్యూటర్ అతి వేగంగా పరుగులు పెట్టింది, అతి వేగంగా అభివృద్ధి చెందింది. దాని రూపాంతరాలే మారిపోయాయి. ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి 1985 నుంచి అనమాట. తర్వాత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు ఇలాంటివన్నీ కూడా మనకి మార్కెట్లో వచ్చేసాయి. 1990 నుంచి 2010 మధ్యకాలంలో ఈ ఇంటర్నెట్ యుగం నడిచింది. ఈ ఇంటర్నెట్ అనేటువంటిది ఎప్పుడైతే మనకి ప్రవేశించిందో ఈ కంప్యూటర్ల యొక్క ఫంక్షనాలిటీ పూర్తిగా మారిపోయింది. అప్పటిదాకా క్యాలిక్యులేషన్స్, గణాంకాలు, ఫార్ములాలకే పరిమితమైన కంప్యూటరు సమాచార సాధనంగా కూడా రూపాంతరం చెందింది. 1990, 2010 మధ్యకాలంలో కంప్యూటర్ని ఇంటర్నెట్ పూర్తిగా మార్చేసింది అనమాట. 1991లో వరల్డ్ వైడ్ వెబ్ అనేటువంటిది WWW వెబ్సైట్లు అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఈ వెబ్సైట్ల ప్రారంభంతో మన ఇంట్లో కూర్చుని ప్రపంచ సమాచారాన్ని తెలుసుకునేటువంటి సాధనంగా కూడా కంప్యూటర్ రూపాంతరం చెందింది. తర్వాత 2000 సంవత్సరంలో గూగుల్ సంస్థ ప్రవేశించింది తన సెర్చ్ ఇంజిన్ ద్వారా. తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా నెమ్మదిగా మార్కెట్లోకి వచ్చాయి. కంప్యూటర్ బేస్డ్, మొబైల్ బేస్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మార్కెట్లోకి ఎప్పుడైతే వచ్చాయో ఈ కంప్యూటర్ యొక్క పర్పస్ కూడా పూర్తిగా మారిపోయింది. కంప్యూటర్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ గుడ్, కంప్యూటర్ ఈజ్ అన్ క్యాలిక్యులేషన్ డివైస్, కంప్యూటర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేటివ్ డివైస్ అని చెప్పేసి కంప్యూటింగ్ అనేటువంటి దాని రూపాంతరాలన్నీ కూడా ఇంటర్నెట్, సోషల్ మీడియా, సెర్చ్ ఇంజిన్స్, వరల్డ్ వైడ్ వెబ్ ఇవన్నీ ప్రవేశించడంతో కంప్యూటర్ యొక్క పూర్తి రూపురేఖలే మారిపోయాయి. ఒక పక్క మైక్రో ప్రాసెసర్లు వేగంగా డెవలప్ అవుతూ ఉండడం, రెండో పక్క సాఫ్ట్వేర్ రంగంలో విండోస్ అనేటువంటి సాఫ్ట్వేర్ కూడా సంవత్సరానికి కొత్త వెర్షన్ ఆయా అవసరాలకు తగ్గట్టుగా సాఫ్ట్వేర్ను మార్చుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ మార్కెట్లోకి రావడం, ఇంటర్నెట్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందడం, సోషల్ మీడియా అనేటువంటి మార్కెట్లో ఒక స్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంటూ రావడంతో ఈ కంప్యూటర్ల సైజులు, కంప్యూటర్ల యొక్క పర్పస్లు కూడా మారిపోయాయి. తర్వాత మార్కెట్లోకి ల్యాప్టాప్లు అనేటివి ప్రవేశించాయి. అదేవిధంగా మొబైల్ ఫోన్ కూడా కంప్యూటర్ ఫీచర్స్ తోటి మార్కెట్లోకి రావడం మొదలైపోయింది. మొబైల్ ఫోన్ అనేటువంటిది పాకెట్లో ఉండేటువంటి పర్సనల్ కంప్యూటర్గా తర్వాత రూపాంతరం చెందింది. కంప్యూటర్లో ఉండేటువంటి ఫీచర్లు, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి ఫీచర్స్, కంప్యూటర్ అందించేటువంటి వినోద, విజ్ఞాన, సమాచార వ్యవస్థను అన్నింటినీ కూడా మొబైల్ ఫోన్లు కూడా మన జేబులో ఉండి అందించడం ప్రారంభించాయి. కంప్యూటర్ అండ్ మొబైల్ ఫోన్ ఇవి రెండు కూడా ప్యారలల్గా ఒకదాని మీద ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందడం అనేటువంటిది ప్రారంభించాయి. తర్వాత 2007లో ఐఫోన్ విడుదల కావడంతో కంప్యూటర్ అనేటువంటిది మన జేబులోకే వచ్చి చేరింది. 2010లో క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ డేటాని స్టోర్ చేసుకునేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయాయి. అప్పటిదాకా కంప్యూటర్లో మైక్రో ప్రాసెసర్లు వచ్చినా, ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చినా కూడా మన డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే అందులో మెమరీ కావాలి. అదేవిధంగా అందులో హార్డ్ డిస్క్ల కెపాసిటీని కూడా మనం పెంచుకోవాల్సి వచ్చేది. ఇది కొంచెం సమస్య కింద మారింది. హార్డ్ డిస్క్లు అప్పుడు తయారీ రంగంలో ఉన్నాయి. వాటి సైజు పెద్దగా ఉండేది, మెమరీ తక్కువగా ఉండేది. నాకు తెలిసి కొత్తలో 32 GB, 16 GB, 8 GB హార్డ్ డిస్క్లు ఇంత సైజులో ఉండేవి. అవి వాటి స్థాయి పెంచి వాటి మెమరీ స్థాయిని పెంచాలంటే వాటి సైజు పెంచాల్సి వచ్చేది. అదేవిధంగా వాటి ఖరీదు కూడా పెరుగుతూ వచ్చేవి. ఈ మెమరీ అనేటువంటిది అప్పట్లో కొంత సమస్యగా ఉండేది. ఎప్పుడైతే క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటిది మనకి 2010లో మనకి అందుబాటులోకి వచ్చిందో అప్పుడు కంప్యూటర్లో చేసుకునే డేటా అంతా కూడా క్లౌడ్ స్టోరేజ్ రూపంలో మనం సర్వర్లలో, ఆయా కంపెనీలు ప్రొవైడ్ చేసేటువంటి సర్వర్లలో ఆకాశంలో, గాల్లోనే మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. కాబట్టి తర్వాత కాలంలో ఈ యొక్క మెమరీ సమస్య కూడా అధిగమించడం జరిగింది ఈ కంప్యూటర్లో. తర్వాత 2015లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది నెమ్మదిగా వేళ్ళూనుకోవడం ప్రారంభించింది.
ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఈ కంప్యూటింగ్ రంగంలో. తర్వాత 2010 నుంచి 2025 మధ్యలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి స్మార్ట్ టెక్నాలజీ జోడైంది. తర్వాత కంప్యూటర్ అనేటువంటి పరుగులు పెట్టడం ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్లన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి, క్లౌడ్ కంప్యూటింగ్ తోటి, అదేవిధంగా ఈ స్మార్ట్ టెక్నాలజీ తోటి సూపర్ కంప్యూటర్లు అనేటువంటి అత్యంత వేగమైన సాధనాలుగా రూపొందించాయి. ప్రస్తుతం అనేటువంటిది ఏ రంగంలో అయినటువంటి కంప్యూటర్ అనేటువంటిది చిన్న లెక్కలు చేసుకోవడం దగ్గర నుంచి పెద్ద పెద్ద రాకెట్ల ప్రయోగం దాకా ఈ కంప్యూటర్ అనేటువంటిది లేని చోటు లేదు. కంప్యూటర్ ప్రమేయం లేనిదే ఏ పని చేయలేని పరిస్థితికి ప్రస్తుతం మన సమాజం వచ్చేసింది. అయితే ఈ విప్లవం, ఈ కంప్యూటర్ విప్లవం, అబాకస్ అనేటువంటి ఒక పూసల పలకతో లెక్కలు ప్రారంభమైనటువంటి కంప్యూటరు ఈ ఇత్తడి గేర్లు, ఆవిరి ఇంజన్లతోటి లెక్కలు చేయడంతో ఒక కంప్యూటర్ యంత్రంగా రూపొందింది. తర్వాత అభివృద్ధి చెందుకుంటూ ఈరోజు మనం సూపర్ కంప్యూటర్ని చూస్తున్నాం. అయితే ఈ సూపర్ కంప్యూటర్ తోటి ఆగిపోయిందా అంటే ఇంకా ఆగలేదండి. ఇంకా ప్రారంభంలోనే ఉన్నాం. మనం ఒక అద్భుతమైన టెక్నాలజీని చూడబోతున్నాం. దానికి అంకురార్పణ జరుగుతుంది. ఇది ప్రారంభ దశలో ఉంది. అంటే ఇప్పుడు సూపర్ కంప్యూటర్ కన్నా సూపర్ టెక్నాలజీ ఒకటి మనకి ప్రారంభ దశలో ఉంది. అది త్వరలో మనకు అందుబాటులో రాబోతుంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ అయితే ఏదైతే ఉందో దానికి కొన్ని వందల వేల రెట్ల సామర్థ్యం కలిగినటువంటిదే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఈ కంప్యూటర్ అనేటువంటిది బిట్స్ సహాయంతో పనిచేస్తుంది. అంటే 0 లేకపోతే 1 అనేటువంటి ఈ బిట్స్ సహాయంతో పనిచేస్తుంది. రెండింటిలో ఏదో ఒక దాని సహాయంతో 0 లేదా 1 తోటి పనిచేస్తుంది. బిట్స్ సహాయంతో పనిచేస్తుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది క్యూబిట్స్ సహాయంతో పనిచేస్తుంది. క్యూబిట్స్ అనేటువంటిది ఏంటంటే ఇది ఒక సూపర్ పొజిషనింగ్ సిద్ధాంతాన్ని ఆసరాగా చేసుకుని 0ని 1ని ఒకేసారి వినియోగించుకుని ఆ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఒక సూపర్ కంప్యూటరు లక్షల సంవత్సరాల్లో చేయలేనటువంటి లెక్కలని ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా మనం నిమిషాల్లో సాధించవచ్చు. అంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, మన టెక్నాలజీ ఇంకా ఎంత దూరం వెళ్ళిపోబోతుందో. ఇది గనక మనకి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే, ప్రపంచంలో అందుబాటులోకి వస్తే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేటువంటిది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే, దానికి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జోడించబడితే మన కంప్యూటర్ వ్యవస్థ అనేటువంటిది, మన సమాచార వ్యవస్థ అనేటువంటిది, మన యొక్క ఈ కొత్త టెక్నాలజీస్ అనేటువంటి ఎంత దూరానికి వెళ్ళిపోతాయో మనకే తెలియదు. ప్రస్తుతము 2019లోనే గూగుల్ సంస్థ ఈ దిశగా క్వాంటమ్ సుప్రమసీని సాధించింది. ప్రస్తుతం అంటే 2024 నుంచి గూగుల్, IBM సంస్థలు వేల సంఖ్యలో క్యూబిట్స్ ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఒకసారి స్థూలంగా చెప్పుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ప్రస్తుతం మనం భవిష్యత్తులో అడుగుపెట్టబోయేటువంటి ఎక్స్పీరియన్స్ చేయబోయేటువంటి క్వాంటమ్ కంప్యూటర్ గురించి మనం ఒక్కసారి చిన్న సూక్ష్మంగా చెప్పాలి అంటే, సూపర్ కంప్యూటర్లు 10,000 ఏళ్ళు తీసుకునేటువంటి లెక్కల్ని క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని సెకండ్లలో సాధించగలవు. ఎక్కడి ఇత్తడి గేర్లు, ఆవిరి యంత్రాలు కంప్యూటర్లు, ఎక్కడి అబాకస్ స్థాయిలో ఉన్నటువంటి కంప్యూటర్, ఎక్కడి క్వాంటమ్ కంప్యూటర్. మనం ఎంత దూరం ప్రయాణించాము. ఒకప్పుడు చిన్న లెక్కలు చేసేటువంటి పెద్ద యంత్రం ఇప్పుడు పెద్ద సమస్యల్ని పరిష్కరించేటువంటి చిన్న యంత్రంగా మారిపోయింది. ప్రస్తుతం మన మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి భవిష్యత్తులో మనకి రాబోతున్నటువంటి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది జోడించబడితే ఈ మానవ నాగరికత ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం ఊహించండి. అయితే ఈ రాబోయే తరం టెక్నాలజీ ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనే విషయం మాత్రం వేచి చూడాల్సిందే. ఇదండి కంప్యూటర్ యొక్క పూర్తి చరిత్ర. ఇలాంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసము, ఈ టెక్నాలజీ కథలుగా చెప్పుకునేటువంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నాటి టెక్నాలజీ, నేటి టెక్నాలజీ మధ్య కంపారిజన్స్ని మనం కథలుగా చెప్పుకుందాం తెలుగులో. అదేవిధంగా మీరు ఏదైనా విషయం మీద దాని చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి. నేను దాని మీద కూడా ఒక మంచి వీడియో చేసి నేను మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.